హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే మన గార్డెన్ అప్డేట్స్ అంటే అసలు అంటే చూపిస్తుంటాను కదా, ఎప్పుడు ఇది కట్ చేయండి, అది కట్ చేయండి, ఇలా చేయాలి, అలా విత్తనాలు పెట్టాలి. అవి ఏమయ్యాయి, ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి కదా, మనం చూపించాలి కదా. నేను మీకు దీని గురించి అయితే చెప్పాను కదండి మీకు. ఇది మొత్తం ప్రూనింగ్ చేసేయాలి. డీప్ ప్రూనింగ్ అంటే ఇదిగోండి ఈ చెక్కలు, దీని వరకు చెక్క అంటాను. ఈ కొమ్మ ఇలా దృఢమైన కొమ్మలు ఉన్నంత వరకు ఈ చిన్న చిన్న లేతవన్నీ కూడా మొత్తం నేను ప్రూనింగ్ చేసేసానండి. చేసేసిన తర్వాత అది ఎప్పుడు చేయాలి? ఒక సాయంత్రం పూట చేయాలి. అది ఓకే. ఎందుకు చేయాలి? పూత అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా చెయ్యాలి. ఇప్పుడు పూత మీద ఉందండి, చక్కగా దీన్ని ఒక నెల రోజుల పాటు మనం ఎంజాయ్ చేస్తాం. రోజుకు ఒక ఇన్ని పళ్ళు వస్తున్నాయి, కోస్తున్నాము. మీరు దీని పళ్ళు అని షార్ట్ వీడియోలో కూడా చూడండి. చక్కగా చాలా పళ్ళు రోజు కొన్ని కోసుకునేది, ఏ రోజు ఆ రోజు పండుతూ ఉంటాయి అనమాట, కోసుకుని వెళ్ళిపోతున్నాము. అయితే పెద్ద వీడియో చేయాలని సార్ నాకు టైం దొరక నేను చేయలేకపోయాను. అయితే ఇది పూత అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేసాము. చేసిన తరువాత ఇదిగోండి ఇలా వచ్చిందండి. ఎంత మొక్క వచ్చింది. మొక్క వస్తూ ఆ చిగుర్లు వస్తూనే దాంతో ఆకుతో కలిపి ఫ్రూట్స్ కూడా పట్టుకొని వస్తుందండి మొక్క తల్లి మాత్రం. చాలా అసలు దండం పెట్టాలి తల్లికి మాత్రం. ఒక సీజన్ ఉండదు, ఒక పెస్ట్లు ఏమి ఉండవు. ఎప్పుడో వస్తే మిల్లీ బగ్సే మనం చూసుకొని ఇలా చూస్తామండి. ఇక్కడ మిల్లీ బగ్స్ వచ్చింది అనుకోండి, ఇలా తీసేసి ఇది అవతల మనం పారేసామనుకోండి, అది అక్కడ తాగిపోతుంది అనమాట. అంతే తప్ప ఏమి ఉండదండి దీనికి మాత్రం. అసలు ఎప్పుడు స్ప్రేలు చేయడం ఏమి ఉండదు. కానీ ప్రూనింగ్ చేసిన ప్రతిసారి నేను పోషకాలు ఇస్తూనే ఉంటాను. ఎప్పుడు ఇస్తాం పోషకాలు? ప్రతి వారం మనం ఇస్తుంటాం కదా, దాంతోపాటు దాన్ని కలిపి అయిపోతుంది తప్ప దీని ప్రత్యేకంగా పోషకాలు ఏమి ఉండదు. అన్ని మొక్కలకి వారానికి ఒకసారి మనకి పోషకాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. అవి ఏంటంటే మీరు వీడియోలో ఫాలో అయిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఫాలో అవ్వని వారు ఎవరైనా ఉంటే ఫాలో అయిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా దీన్నైతే ప్రూనింగ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అప్డేట్ చూపించడానికి అయితే ఈ వీడియో అనమాట. రండి చూద్దాం. మొత్తం చూడండి ఎంతెంత చిగురులు ఎంత బలంగా వచ్చేసి, ఇదిగోండి ఆకులన్నీ తీసాం మీకు ఫ్రూట్స్ కనిపించాలని అనేసి. ఈ పళ్ళు ఇవి ఇంకా తినేసామండి. మేము చాలా కోసుకున్నాము. మన గార్డెన్ ఫ్రెండ్స్ విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా టేస్ట్ చేశారు చాలా చక్కగాను. అబ్బా చాలా బాగుంది, ఇది పెంచుకుంటాం అనేసి అయితే ముందుకు వచ్చారు. అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇదిగోండి ఆకులన్నీ అయితే మాత్రం నేను దూసేసాను. ఈ ఆకులన్నీ కూడా తీసేసాను అనమాట. ఇవన్నీ కూడాను ఇదిగోండి చెట్టు మొత్తం అసలు ఫ్రూట్సే అనమాట. పళ్ళే మల్బరీ. ఇది చాలా ఆరోగ్యప్రదాయనండి, చాలా వ్యాధులు నయం చేసేది. అదే బ్లాక్ కలర్ లోకి మారిన తర్వాత తినడం టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడానండి. అయితే ఈ మొక్కనైతే మాత్రం మరి అందరూ పెంచగలరా అంటే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ చిన్న డబ్బాలోని ఈ చిన్న కొమ్మ పెట్టారనుకోండి, అది బతికేసి కొంచెం ఒక్కొక్క కాయ చెప్పడం 4 మీకు ఇస్తుంది అనమాట. పెద్ద దాంట్లో పెట్టాను. నేను ఎక్కడ పెట్టిన హాఫ్ డ్రమ్ లో పెట్టాను. నాకు ఫస్ట్ 100 రూపాయల టబ్బులో ఉండేదండి, అది తీసేసి హాఫ్ డ్రమ్ లోనైతే పెట్టాను అనమాట. ఎందుకని ఇది బలమైన చెట్టు జాతి. దీన్ని కొంచెం మంచిగా ప్లేస్ ఇస్తే లైఫ్ లాంగ్ మనకు ఉండాల్సిన మొక్క బలంగా ఎంత బలం మనం ఇస్తే అది ఎంత తీసుకుంటే మనకు అంత క్రాప్ వస్తుంది అనమాట. అందుకు ఇందులో పెట్టేశాను. మంచిగా పోషకాలు ఇస్తూ ఉంటే అసలు ఒక్కోసారి పోషకాలు ఇవ్వకపోయినా కూడా పూసేస్తుంది, కాసేస్తుందండి. అయితే ఇది సంవత్సరానికి 4 క్రాపులైనా వస్తుంది మాకు. ఎలా వస్తుంది అంటారు? అలా 4 సార్లు క్రాపులు రావాలంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడాను, అంటే కొత్తగా చూసిన ఏదైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చక్కగా దీనికి ఎప్పుడు పొడవుగా పెరగనివ్వకూడదండి. పొడవుగా పెరిగిపోయిందంటే అలా పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది. బలవంతా దానికి వెళ్ళిపోద్ది అనమాట. కట్ చేసేయాలి. మధ్యలో కట్ చేస్తే అప్పుడు సైడ్ బ్రాంచెస్ వచ్చి ముద్దుగా పెరుగుతుంది. ఆ సైడ్ బ్రాంచెస్ కూడా పొడవ పెరగకుండా అవి కట్ చేస్తున్నారు. అలా చక్కగా మన కాపు అయితే మంచిగా వచ్చింది. కాపు అయిపోయిన తర్వాత ఈ పళ్ళని హార్వెస్ట్ చేసేసిన తర్వాత చక్కగా పూత అయిపోయింది. ఇంక చెట్టు ఇంకా అన్న టైం నేనేం చేస్తానంటే మంచిగా ప్రూనింగ్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా నల్లగా ఉన్నవండి, ఇలా ముట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తాయండి. చూసారు ఎంత బ్లాక్ గా మారిందో. మాకు ఇవన్నీ కూడా ఉడతలు తినేస్తున్నాయి అనమాట. లేకపోతే చాలా ఎక్కువ వచ్చేవండి. ఉడతలు బాగా తినేస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇవన్నీ ఉడతలు రాలిపోతాయి. ఇవన్నీ కొంచెం చాలా ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, ఇదిగోండి ఇలా పడేస్తాయి అనమాట ఉడతలు. సగం తింటూ సగం అంటే తింటున్నప్పుడు తొడుమలు రాలిపోతాయి కదండి, అలా రాలిపోతాయి అనమాట. ఇప్పుడైతే మాత్రం ఈరోజు హార్వెస్ట్ అయితే చక్కగా మల్బరీ. ఇది ఎన్నిసార్లు వీడియో చేసినా కూడా ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు నేను క్రాప్ వచ్చిన ప్రతిసారి కూడా నేను వీడియో చేస్తూనే ఉన్నాను. ఇది కాసినప్పుడు, తర్వాత కాపు వచ్చినప్పుడు ఒకసారి, అలాగే మళ్ళీ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా ఒకసారి వీడియో పెడుతూనే ఉంటాను అనమాట. ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న యాంటీ క్యాన్సర్ అండి. ఇవి తింటే ఇలాగా మంచిది. ఈ మొక్క అందరూ పెంచుకోవాలని అనేసి నేనైతే మాత్రం ఇది హార్వెస్ట్ చేసినప్పుడు ప్లస్ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా ఏ విధంగా ప్రూనింగ్ చేసుకోవాలనేది వీడియో పెడుతూనే ఉంటాను. ఇంకెవరైనా మల్బరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇప్పుడైతే మాత్రం మంచిగా హార్వెస్ట్ చేసేస్తున్నాను.
మొత్తం పళ్ళని తీసేద్దామండి. ఈ మాత్రమే కొంచెం ఈ రోజు ఉంటాయి, రేపు పండిన వెలుగు మళ్ళీ ఉడతలకి ఇద్దాము. ప్రతిరోజు అలా మర్చిపోవడం వల్ల చాలా పళ్ళు అయితే మిస్ అయ్యాము. కానీ గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు మాత్రం చూడడానికి వస్తాం కదా, చూడడానికి వచ్చేటప్పుడు సరదాగా ఒకటి నోట్లో వేసుకుంటారనమాట, టేస్ట్ చూడడానికి. పెంచిన వాళ్ళకైతే మరి తెలిసిపోతుంది. ఇది చాలా ఉన్నాయండి, ఒక అరగంట పట్టేసేలాగా ఉంది. మొత్తం కోసేసి చూపిస్తానండి మీకు. ఇప్పటికైతే ఇన్ని కోసాను. ఇంకా నేను ఇప్పుడు ఈ సందులోకి అటువైపు వెళ్ళి కోసుకొస్తాను. ఫ్రెండ్స్, మాకు ఈ మొక్క చివరన వాటర్ ట్యాంక్ పక్కన ఇలా లాస్ట్ని పెట్టామన్నమాట. అంటే కొంచెం బరువులు కూడా బ్యాలెన్స్ చూసి పెడుతూ ఉంటామండి ఎక్కడికక్కడ. ఈ చివర ఆ చివర కొంచెం పెద్ద డ్రమ్స్ అన్నీ కూడా గోడలు వచ్చే దగ్గర, తర్వాత కొంచెం బ్యాలెన్స్ చూసి పెడుతూ ఉంటాం అనమాట. అందుకే లాస్ట్కి పెట్టేసాము. కానీ ఈ పళ్ళు ఎంత అసలు ఎన్ని కోసినా కూడా వస్తూనే ఉంటాయండి. అంటే ఒక నెల రోజులు మాత్రం మరి ఇంకా ఈ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. మొన్నటిదాకా స్టార్ ఫ్రూట్ కొంచెం వచ్చాయి కదా, అది చాలా తక్కువ వచ్చేది చిన్న మొక్క వలన. ఇప్పుడైతే మాత్రం మల్బరీ మాత్రం వచ్చేసింది. అయితే ఇంతకీ ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అనుకుంటున్నారు? 5 years అండి. మొత్తం 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 6వ సంవత్సరం దాని వయసు. అయితే మాత్రం 6 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాగా దానికి కోస్తూ ఉంటాము, ప్రూనింగ్ చేస్తూ ఉంటాం, పోషకాలు ఇస్తూ ఉంటాం. అలా సంవత్సరాలు ఒక 4 క్రాపులు అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇలాగ ఏరడం ఇంకా మాత్రం ఇవి ఏరడం అంటే అదే కొయ్యడం, ఈ కాయలు కొయ్యడం మాత్రం ఒక పని అని చెప్తారు. ఎందుకంటే చిన్న చిన్నవి కదండి, ఆకులు ఇరుకుల్లో ఉంటాయి కానీ క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఆకులు గ్రీన్, ఇవి రెడ్ బ్లాక్ కదా, చక్కగా అయితే కనిపిస్తాయి. కానీ ఈరోజు ఏంటంటే ఇలాగ ఏ రోజుకి ఆ రోజు మేము కొయ్యక ఉడతలన్నీ కూడా తిని పాడు చేసేస్తున్నాయి. ఈ లాస్ట్కి పెట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. పెట్టుకోవడం పక్కన ఈ విధంగా ఉంటుందన్నమాట మాకు ఈ మొక్క. ఓకేనండి, మొత్తం అయితే నాకు మొత్తం బ్లాక్గా మారినవన్నీ అయితే మాత్రం కొయ్యగలిగాను, చాలా సంతోషం. ఇంకా రేపటికైతే ఇంక రావు, కానీ ఎల్లుండికి మాత్రం మళ్ళీ బ్లాక్గా మారినవి కొన్ని ఉంటాయన్నమాట. ఈ విధంగా చక్కగాను. అలాగే చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయో ఒక రోజుకి. రోజు ఇన్ని మిస్ అవుతున్నాం కదా, 2 రోజులకు ఒకసారి కోస్తే ఇలా ఒకసారి వస్తాయి అనమాట. రోజు రావు కానీ రోజు విడిచి రోజు ఇన్ని వస్తుంటాయి అనమాట. ఎవరైనా వచ్చిన పిల్లలు జ్యూస్ కూడా చేసి పట్టవచ్చు అండి. చిన్నపిల్లలు చక్కగా జ్యూస్ చేసి పట్టవచ్చు. మనమైతే మాత్రం మంచిగా తీసేసుకోవడమే. డైరెక్ట్గా మన జ్యూస్లో అవన్నీ చేయకపోవడం మంచిదండి. న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్ని న్యాచురల్గానే తినాలి. అందులో మళ్ళీ జ్యూస్ చేయడానికి మిక్సీలో వేసి మిక్సీ వేడి కొన్ని పోషకాలు పోతాయి అందులో. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చాయో మీకైతే మాత్రం మా మల్బరీ పళ్ళు అయితే మాత్రం. ఓకే అండి, ఇక్కడతోనైతే మల్బరీ అయింది. ఇంకొక అప్డేట్ అయితే చూపించబోతున్నాను నేను. మనకి చక్కగాను ఇవన్నీ ఇన్ని వచ్చాయన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్ మాకు హ్యాపీగా పిల్లలకి మాకు అందరికీ సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటనేది చూద్దాం పదండి. నెక్స్ట్ అప్డేటు ఇదిగోండి, అర్థమైపోయింది కదా, అదేనండి ఆగాకర పాదు. పాత పాదులన్నీ ఎండిపోయినవి, పైవి తీయలేదనమాట మేము. ఇప్పుడు అది పాతవి ఎండిపోయినవి అంటే కింద తీస్తాం కదా మన పాదులు. ఒక కాతు ఆ పూత అన్నీ అయిపోయినవి, ఏజ్ అయిపోయినవన్నీ తీసేసి కింద మొదలు కట్ చేసేసాము. కట్ చేసేసినప్పుడు ఏంటంటే చక్కగా ఇవన్నీ కూడా ఉండిపోయినాయి. అది ఒక పాతది లాగామనుకోండి, కొత్తవి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. కొత్తవి కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి. అందుకు అన్నీ కలిపే ఉంటాయి మాకు. పైన పాత పాదులు కొత్తవి కలిపే ఉంటాయి. ఇక్కడ ఒక నేతి బీర కూడా ఉంది. ఈ విధంగానైతే మాత్రం ఇప్పుడు చక్కగా నేనైతే ఆగాకర హార్వెస్ట్, ఆగాకర మొక్క గురించి అయితే మీకు మంచిగా మనం ఇది ఎక్కడ తెచ్చుకున్నాను, ఎలాగా ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను కదా, అది మీరు అందరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కానీ ఈరోజు నా ఆనందం మాత్రం పట్టలేదండి. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము ఈ ఆగాకర, ఏవో 4 కాయలు వచ్చి మొక్క చచ్చిపోయింది. ఆ దుంపలు అలా ఉంచేసాము దాన్ని కదపకూడదు అనేసి. ఈ సంవత్సరం ఈ కొత్త వర్షాలకి మంచిగా చిగురులు వచ్చినాయి. కొత్త వర్షాలకి దుంప జాతులు ఏమవుతుందంటే ఆ ఉరుములకి మెరుపులకి వేడికి అంతా కూడా చక్కగా అవి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. లోపల ఉన్న దానిలో ఉన్న విత్తనం బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకు మనం ఎప్పటికప్పుడు చాలా చక్కగా మనం ఈ విధంగా లోపల దుంపలు ఉంచేయడం వలన హ్యాపీగా మనకి కొత్తగా వచ్చేసాయి. వచ్చి రావడంతోనే క్రాప్ కూడా వచ్చాయి. దాని మీద ఒక వీడియో చేసిన, ఆ రోజు 4 కాయలే వచ్చాయి. ఆ 4 వేరే కూరలో వేసేసాను. ఇప్పుడు మాత్రం మంచిగా వచ్చాయి. ఎన్ని వస్తాయో అయితే చూద్దాం. నాకైతే ఒక 1/4 kg అయినా రావచ్చు. ఫస్ట్ టైం అనేసి చాలా చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు పండించలేదు ఆగాకర, ఇదే ఫస్ట్ ఇయర్ అండి. నేనైతే మాత్రం అసలు దుంపలు మీరు సంపాదించడానికే చాలా టైం పట్టేసింది నాకైతే మాత్రం. చాలా సంవత్సరాలు పట్టేసింది, టైం కూడా కాదు,
సంవత్సరాలే పట్టేసింది దుంపలు సేకరించడానికి. ఎందుకంటే ఈ మొక్క అన్ని చోట్ల దొరకదండి, సీడ్ ఏమి ఉండదు, సీడ్తో రాదు. ఇటు దుంపలు తీసుకొచ్చి పెట్టాలి, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎర్రటి పళ్ళు ఒకటి ఉన్నాయి. ఇవి ఏం పళ్ళు మీకు ఇంతకుముందు దీని మీద కూడా ఒక వీడియో చేసి చూపించాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఇవి ఏం పళ్ళు మీకు తెలిస్తే మాత్రం చక్కగాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పళ్ళు కూడాను. తీగజాతి పళ్ళు అవి. అలాగే ఇక్కడ చూడండి ఇలా వేలాడుతూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా. ఇప్పుడైతే మాత్రం ఇది కూడా ఒక తీగజాతి మొక్క. అన్ని మొక్కలకు లాగే దీనికి కూడా పోషకాలు ఎరువులు. దీనికి స్పెషల్గా నేను మా గార్డెన్లో ఒక్కొక్క మొక్క ఒక పోషకం ఏది ఉండదండి. చూస్తారు కదా మీరు మా వీడియోలో వారానికి ఒకసారి ఇచ్చేయడమే. మొన్న కొంచెం ఎండలు కాసాను, ఓడబుడి ఇచ్చాను. మంచిగా అయితే క్రాప్లు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఈ విధంగా గార్డెన్ అంతా కూడా హ్యాపీగా అప్డేట్ అయితే మీకు చూపించాను అనుకుంటున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలు కొన్ని వస్తున్నాయండి, చిక్కుడుకాయలు కొన్ని కోసాను. ఇందులో ఆగాకరలో వేసేస్తాను, ఎందుకంటే 4 కాయలు కూర చేయలేం కదా. అలాగే ఇక్కడ అన్ని పాదులన్నీ కలిపి ఇలాగా మొత్తం కలిసిపోయి ఉంటాయి మాకు చిక్కుడు. అలాగే దీన్ని ఆగాకర అంటున్నాం కదా, బోడకాకర అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారండి. ఒక్కో ప్రాంతంలో ఒకే కూరగాయకు చాలా పేర్లు ఉంటాయన్నమాట. ఇంకా నాకు ఇప్పటికైతే ఒక 1/4 కేజీకి పైనే వచ్చినాయి. ఒక 1/2 కేజీ అయినా సరే రావాలనేసి దీవించండి. నెక్స్ట్ టైంకి అయితే మాత్రం ఇంకా మంచిగా రావాలని నన్ను అయితే మాత్రం దీవించండి, ఓకేనా. అలాగే ఇక్కడ ఈ రూట్లో మాకు ఒకటి చూడండి, ఇక్కడ పెద్ద మల్బరీ ఉందన్నమాట. మీకు ఉడతలు తినేస్తుంటాయి అంటుంటాను కదా, ఇదిగోండి చూసారా చాలా పెద్దదండి. ఇదిగోండి ఇదొకటి వంకర వచ్చింది, కానీ ఎంత పెద్ద కాయ చూడండి. ఇది పెద్ద మల్బరీ. ఇది అలాంటిదే, కానీ పెద్ద మల్బరీలో చాలా రకాలు ఉన్నాయండి, 7-8 రకాలు ఉన్నాయట. నా దగ్గర అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, ఒకటి ఇదొకటి అనమాట. ఇదిగోండి పెద్ద మల్బరీ. ఇది క్రాప్ అయితే మాత్రం తక్కువ వస్తుంది, దానంత ఎక్కువ పుట్టలుగా రావడం లేదు, తక్కువ వస్తుంది. ఇప్పటికైనా మరి అంటే చెట్టు ముదిరితే దీనికి ఏది వస్తే ఒకళ్ళు ఎక్కువ వస్తాయేమో అని ట్రై చేస్తున్నాను. కానీ ఒక్కటి వచ్చినా కూడా మనకు అమృతము ఇష్టమే కదా. అయితే అలాగే ఇక్కడ ఒకటి ఈ మొక్క ఉంది చూడండి, ఇది చెట్టు చెమ్మకాయ. ఇంతకుముందు నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. చెట్టు చెమ్మకాయ ఇది అలాగ 100 రూపాయల టబ్బులో పెట్టాను చక్కగాను. ఇప్పుడైతే మాత్రం ఒక 3-4 కాయలు వచ్చినట్టున్నాయండి, కోసేద్దాం. ఇదిగోండి చాలా పోతుండేదండి, ఎండకి వానకి రాలిపోయింది, అంతా పోతాయి. కానీ ఎండకి వానకి రాలిపోయింది. ఈ కాయలు ఇలా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి, లేకపోతే కూర కొంచెం పీచు ఎక్కువైపోయి తినలేము అనమాట. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 3. ఇంకేమున్నాయని చూసేద్దాం. చెట్టు చెమ్మకాయ ఒకటి మనం ఈజీగా తీగ జాతులు ఇష్టపడని వాళ్ళకి, కొంత తీగలు ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది అని కొంత తీగ జాతులు పెట్టిన ప్లేస్ లేని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చెట్టు చెమ్మకాయ అనమాట. చెట్టు జాతిలోనే చెమ్మకాయలు ఉన్నాయి. ఇవి 3 కాయలు వచ్చేసినాయి. అంత పెద్ద కాయలు కదండి, ఒక 10 కాయలు దొరికాయంటే మంచిగా మనకి కూర అయిపోద్ది. అలాగే ఇంకో దగ్గర కూడా చెట్టు చెమ్మకాయ ఒక బకెట్లో పెట్టాను, అది కూడా చూద్దాం రండి. కానీ కొంచెం ముదిరిపోయి, కానీ పిక్కలు వండేసుకోవచ్చండి. కోసి చూస్తాను, కొంచెం ముదిరినట్టు అనిపించింది, కానీ లేతగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ 2 ఏపులు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కోసేస్తాను. ఇవి ఇక్కడ ఒక 3 కాయలు వచ్చినాయి. చిన్న చెట్టు చూడండి, పెట్టి ఇంకెన్నాళ్ళు అవ్వలేదు, కానీ ఇంకా వచ్చినండి. మనకి ఎండలకి వాళ్ళకి చూసారు ఇదంతా పూత వచ్చిందే, ఇదంతా పూత వచ్చినవే చక్కగాను. మనం విపరీతమైన ఎండలు, విపరీతం గాలి వాళ్ళకి రాలిపోయిందండి పూత అంతాను. నెక్స్ట్ వస్తుందేమో చూస్తాము. ఇదేంటంటే ఇది మరి నెక్స్ట్ పూత వస్తుందేమో నాకైతే తెలియదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. లేదంటే ఇక్కడ కట్ చేసిద్దాను, కానీ ఇప్పుడు మాత్రం ఈ కాయలు కోస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ 3 కాయలు వచ్చినాయి చక్కగా, అంతే, ఇంక లేవు. వీటిని కట్ చేసి చూస్తాను, చక్కగా పీస్ లేదు బాగానే ఉందంటే అది ఇది కలిపి కూర చేస్తాను. లేదంటే ఈ పిక్కల్ని మనం ఇక ఓపెన్ చేసేసి పిక్కల్లో చక్కగా కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అమ్మయ్య ఈ రోజుకైతే పంట పండింది. ఈరోజు పండిన పంట కోసుకెళ్తున్నాం కదా. ఏ రోజు కూడా గార్డెన్లోకి వచ్చి ఖాళీ చేత్తో కిందకి దిగిన రోజే లేదండి. ఏదో ఒకటి, ఏమి కూరగాయలు పళ్ళు అన్నీ ఆగిపోయినా ఒక అంత ఆకుకూరైనా కోసుకొని దిగిపోతాం కదా మనం. రోజు కూరగాయలు హార్వెస్ట్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఏమీ లేకపోయినా ఆకుకూరలు విపరీతంగా ఉంటాయి కదా మనకి. చూడండి ఈరోజు ఏమేమి మనం హార్వెస్ట్ చేసామంటే ఇదిగోండి మల్బరీ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మల్బరీ ఫ్రూట్స్. ఒక నేతి బీరకాయ చక్కగా పచ్చడి, రోటి పచ్చడికి ఇది పనికి వస్తుంది. ఇది ఒక్కటి దొరికినా చాలండి, బతికే వచ్చి మనం పచ్చడి చేసుకొని హాయిగా ఒక రవ్వ పెరిగేసుకొని తినేవచ్చు. ఇలాగ ఒక నేతి బీర, మల్బరీ ఫ్రూట్స్ అయితే మంచిగా వచ్చాయి. అలాగే చెమ్మకాయలు, చెట్టు చెమ్మకాయలు ఒక 7 కాయలు వచ్చినాయి, చిన్న పెద్ద కలిపి ఒక 7 కాయలు వచ్చినాయి. ఇంకా నాకు ఇవైతే సంతోషం పట్టలేకపోతున్నాను నేనైతే మాత్రం. ఫస్ట్ టైం ఇన్ని కాయలు అయితే నేను హార్వెస్ట్ చేయడం. మొత్తం లెక్కేద్దాం ఎన్ని కాయలు వచ్చాయో. 5, 10, 12, 13, 14, 15, 16, 17, 18 కాయలు వచ్చాయండి.
చాలా హ్యాపీగా ఉంది. పావు కేజీ ఉంటాయి కదా, పావు కేజీ అంటే అసలు పావు కేజీ స్టార్ట్ అయిందంటే ఇంక నెక్స్ట్ అర కేజీకి కూడా మనం వెళ్తామేమో తెలీదు. ఇంకా నాకు మంచిగా ఆగాకర అయితే ఫస్ట్ టైం నేను కూర చేసుకోపోవడం మన గార్డెన్లోది. లాస్ట్ టైం వచ్చే కానీ కొద్దిగా అందులో ఇందులో వేసేసాను. అలాగే ఇప్పుడు కూడా మీకు వచ్చాయి, మీకు మన వీడియోలో ఆగాకర మాకు వీడియోలో ఒక 4 కాయలు కోసాం, అది వేరే కూరలో వేసేస్తాను అనమాట. ఇది ఓన్లీ స్పెషల్గా కూర చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఇంక ఇది కూర మనకు సరిపోదు అనుకుంటే మనకి ఏవోటి పక్కన ఉంటాయి కదా తోడు, ఈ చెమ్మకాయ ఈ ఆగాకర ఈరోజైతే మాకు మంచిగా కర్రీ చేసుకుంటున్నాం, రోటి పచ్చడి చేసుకోబోతున్నాం నేతి బీరతోని. ఇదండి వీడియో. మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి.